పద్య కావ్యాలు రాస్తూ సుమారు 40 చేశారా? 30 కావ్యాలు ఇప్పటికి 30 అయితే ప్రింట్ అయినాయి. 30 కావ్యాలు ప్రింట్ అయినాయి. అందులో బాల శతకం లాంటిది కూడా ఉన్నది. బాలల కోసం ఉన్నది. బాలల కోసం రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ మధ్య ఈ బాల సాహితీ గ్రూప్ అని ఒకటి పెట్టిండ్రు వాళ్ళు. ఊకే బాల గేయాలు రాస్తున్నారు. అందులో రాస్తూ ఉంటే నాకు అనిపించింది ఆట వ్యవధిలో పిల్లల కోసం రాస్తే పిల్లలు చదువుకుంటారేమో అని. మీరు అన్నట్టుగా ఆట వ్యవధి కొంచెం ఈజీగా ఉంటుంది, పిల్లలు చదవటానుకుంటే కొన్ని అన్ని సామాజికమే కాదు, పూర్తి సామాజికం. కొన్ని నీతులు ఎదురు చెట్టి బాలల అనే మకుటంతో రాశాను. అది భక్తి శతకాలు కూడా రాశారు. చాలా రాశారు, భక్తి శతకాలు చాలా రాశారు. అందులో మీకు సంతృప్తినిచ్చిన శతకం ఏంటి? నేను ఎక్కువగా సంతృప్తినిచ్చిన శతకము రాసింది ఏమేంటి? రాసిన హనుమత్ శతకము, రేణుగాదేవి శతకము, చంద్రమౌళీశ్వర, రాజరాజేశ్వర, వెంకటేశ్వర స్తుతి. ఇంకొకటి శివరాత్రి నాడు ఒకటే రోజున శివస్తుతి శతకం రాశా. ఒకటే రోజు ఎందుకు రాయాలనిపించింది అంటే, అది ఎందుకు అంతకుముందుకు ఒకళ్ళు ఇద్దరు రాశారు, మనం ప్రయత్నం చేద్దాం దీన్ని అని ఒక్క పొద్దు ఉంటాను నేను. పొద్దుగాలు లేచి మొదలుపెట్టిన ఒక కంద పద్యాలు 5. ఇదే భుక్తి అదే ఇదే రాత్రి 12 వరకుల శతకం అయిపోయింది. ఆకలి ఇదే తీర్చింది. అదే 108 పద్యాలు రాసి అది బుక్కు చేసి శివస్తుతి ఒకటే రోజు రాసిందని పెట్టారు. గర్భ కవిత్వంలో ఒక ప్రక్రియ ఉంది. చాలామంది ఇష్టపడరు, పూర్వ కవులు కొందరే ఇష్టపడతారు. ఎందుకంటే ఒకటే పద్యంలో ఇముర్తు రాయాలి, అర్థం అదే వస్తుంది కదా అని చింతా రామకృష్ణారావు గారు రాస్తూ ఉంటే నేను ఎప్పుడైనా ఎదుటివారు చేసిందాన్ని మనం చేస్తామా లేదా అని కొంచెం ఎదుటివారు చేసిన ప్రయోగం మనం చేస్తామా అవుతుందా అనే ఉద్దేశం ఉంటుంది. కాళికా శతకం రాశాను నేను. గర్భ కవిత్వం అంటే ఒక్క పద్యంలో ఇంకొక 2 పద్యాలు, అంటే దాదాపుగా 5 పద్యాలు కూడా ఇముడుతావి. ఇప్పుడు నేను తెలుగు భాషా వైభవాన్ని రాసిన మొన్ననే పొట్టి శ్రీరాములు వారు 10,000 రూపాయలు దానికి మంజూరు చేశారు. ఫిబ్రవరిలో ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అందులో 5 నుంచి 6 పద్యాల వరకు కూడా పెట్టిన, కానీ ఇందులో మాత్రం 3 పెట్టిన. ఇది ఒక పద్యంలో ఇంకా మిగతా 2 పద్యాలు ఉంటాయి. అయితే ప్రతి ఏటా కొండెపూడి మన ప్రసన్న భారతి అనే పత్రిక ఒకటి ఉంది, విశాఖపట్నం నుంచి వస్తుంది, త్రైమాసిక. వాళ్ళ నాన్నగారి పేరు మీద 2 పురస్కారాలు ఇస్తాడు ఆయన. పద్యకావ్యానికి 1, శతకానికి 1. ఈ పుస్తకానికి కూడా ఇది బహుమతి లభించినట్టు. దీనికి 3,000 రూపాయల బహుమతి వచ్చింది. మొన్ననే వైజాగ్ పోతే వాళ్ళు రానుపోను కిరాయిలు, అక్కడ లాడ్జింగ్ అన్నీ చేసి సన్మానం చేసి, నేను ఎప్పుడు విన్నాను కానీ ఆ ఆచార్య బేతవాల్ రామ్ బ్రహ్మం గారిని కలవలేదు. కానీ ఆ విశాఖపట్నంలో ఆయన చేతుల మీదుగా సన్మానం జరిగింది. అక్కడ ఆయన అక్కడే స్థిరపడ్డట్టున్నాడు. బహుశా దీనికి ప్రైజ్ వచ్చింది, సంతృప్తినిచ్చింది.